హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. అయితే మనకు సమ్మక్క సారక్క మేడారం జాతర అయితే 4 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన కొంత సమాచారం తెలుసుకుందాం. అడవి తల్లి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నేడు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. నేటి నుంచే జనవరి 31 వరకు 4 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. జాతర తొలి రోజైన బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కోలాహలం మొదలవుతుంది. కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే సమయంలో కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారంలోకి గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. రేపు గురువారం సాయంత్రం చిలకలగట్టు నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో జాతర తారాస్థాయికి చేరుకుంటుంది. జాతర అధికారికంగా నేడు ప్రారంభమైనప్పటికీ గత వారం రోజుల నుంచే మేడారం జనసంద్రమైంది. జంపన్న వాగు వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మేడారం పరిసర ప్రాంతాల్లో ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. భారీగా వాహనాలు తరలి వస్తుండటంతో బుధవారం వేకువజామునే సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనితో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అతిపెద్ద ఆదివాసీ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కట్టదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 21 శాఖల నుంచి 42,027 మంది సిబ్బందితో విధుల్లో ఉన్నారు. ఇక భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ 4,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇక వాహనాల కోసం 1,418 ఎకరాల్లో 42 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. జాతర ప్రాంతాన్ని 8 అడ్మినిస్ట్రేటివ్ జోన్లుగా 42 సెక్టార్లుగా విభజించి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జనవరి 30, 31వ తేదీ వరకు భక్తుల భారీ ఎత్తున నిలువెత్తు బంగారం, బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31 తేదీ సాయంత్రం 6 గంటలకు దేవతలందరూ తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తోంది. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.